మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ నెగ్గే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లీడ్లో కనిపిస్తుందండి. కాకపోతే ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ తరపు నుంచి కూడా టఫ్గా ఉంది ఇప్పుడు. అంటే ఈ విషయంలో ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి. బీజేపీ అయితే అసలు ఎక్కడా లేదన్నట్టు. ఈ రెండింటి మధ్యనే పోటీ అనేది నడుస్తుంది. లీడ్లో మాత్రం ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ అని చెప్పి కొద్దిగా కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు చాలా మంది కూడా గత పరిపాలన అంటే బీఆర్ఎస్ పరిపాలన బాగుండేది, వాళ్ళే వస్తే బాగుండని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చూసేసి ఇక్కడ గెలిపించాల్సింది లేదండి. ఇక్కడ కావాల్సింది ఓన్లీ లోకల్. ఇంతకుముందుకు ఆయన ఏం చేశారు, ఇప్పుడు అమ్మగారు ఏం చేయబోతున్నారు, దాన్ని బట్టి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. ఆమె చేసే పనితనం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మురికి కాలువల వ్యవస్థ అండి. జూబ్లీస్ లో మనకు మురికి కాలువల వ్యవస్థ అనేది చాలా పెద్ద సమస్య. ఒక్క చిన్న వర్షం పడినా కూడా రోడ్ల మీదకి వాటర్ వచ్చేసి చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది. దాన్ని పరిష్కారం చేయగలిగితే ఆల్మోస్ట్ ఎవరు పరిష్కారం చేస్తే వాళ్ళే విన్ అవుతారు అన్నట్టు. అంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది, వాళ్ళ లీడరే ఇక్కడ అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు ఎలా చేయని పని ఇప్పటికిప్పుడు చేస్తారంటారా? ఈ 2 సంవత్సరాలు చేసేస్తారంటారా? అయితే 2 సంవత్సరాలని కాదండి, ఇంకో 5 ఏళ్ళు కూడా చేస్తారని చెప్పి గ్యారెంటీ లేదు. కాకపోతే చేయగలిగితేనే ప్రజలను అనేది మెప్పించడం అనేది వాళ్ళు చేసే పని మీదే ఉంటుంది. 10 ఏళ్లలో మీరు అంటున్నారు 10 ఏళ్లలో చేయలేదని చెప్పేసి, ఇప్పుడు కూడా చెయ్యము మేము అలానే ఉంటామంటే ప్రజలు ఓటేయరు. అదైతే క్లియర్. అంటే ఇది ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరు చేస్తామని చెప్తారు కానీ చైనా అని చెప్పరు. మరి చేయనట్టు కనిపిస్తుంది కదా, మీరు అలా అనగలుగుతారా అంటున్నా? నేను చెప్పేది ఒకటేనండి, ప్రజలు అనేది మభ్యపెట్టాలనుకుంటే ఇంకా మభ్యపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 3 ఏళ్ళ వరకు మేము ఇంకా మభ్యపెట్టి గెలుస్తామని చెప్పేసి అనుకుంటే అలానే వెళ్ళండి, పర్లేదు. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడైతే మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు అనేది రాబోయే ఎన్నికలకు రిహార్సల్స్ అన్నట్టు. జస్ట్ ఇక్కడ మీరు మభ్యపెడతామంటే కానివ్వండి, అలానే కానివ్వండి. ఈసారి కూడా ప్రజల్ని మోసపోవచ్చండి, పర్లేదు. ఈసారి మోసపుచ్చితే నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది మీకు క్లియర్ అయిపోతుంది అన్నట్టు. అటు బీఆర్ఎస్ఆ ఇటు కాంగ్రెసా వచ్చేదని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఈ ఎలక్షన్ అనేది అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేటీఆర్ గారు కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అంటూ. అంటే ఇది గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మా పట్టు చిక్కుతుందని చెప్పేసి అది క్లియర్గా ఉంది అన్నట్టు. కాకపోతే బీఆర్ఎస్కు సానుభూతి ఓట్లు అనేది ఖచ్చితంగా ఉన్నాయి, అయితే అందరు క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇదే ఇంటర్వ్యూ అనేది ఒక 20 days బ్యాక్ ఇచ్చాను. అప్పుడు ఇచ్చినప్పుడు నేను చెప్పిన మాట ఒకటే క్లియర్, 100-200 ఓట్ల తేడాలతో ఎవరైనా గెలవాలని చెప్పేసి. ఇప్పుడు కూడా ముందంజలో ఉన్నది కేవలం 100-200 ఓట్లతోటే. దాన్ని తగ్గించుకోవాలంటే అటు కాంగ్రెస్కు పట్టు ఉంది, ఇటు బీఆర్ఎస్కు పట్టు ఉంది పెంచుకోవాలంటే. దాన్ని ఎలా చేసుకుంటారు? మభ్యపెట్టి చేసుకోవాలనుకుంటారా లేక ప్రజల్ని మెప్పించి చేసుకోవాలనుకుంటారా అనేది వాళ్ళ చేతిలో ఉంది. మభ్యపెట్టాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయండి 3 ఏళ్లలో. వచ్చే 3 ఏళ్లలో తెలిసిపోతుంది అది. ఇప్పుడు మభ్యపెట్టినా మోసపోయి ఓన్లీ జూబ్లీస్ ప్రజలు మాత్రమే. వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు, రేపు పొద్దున మేము ఆల్రెడీ మోసపోయాము, రేపు పొద్దున మీరు చూసుకోండి అని చెప్పేసి. మెయిన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెసా బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళకి క్లియర్ అర్థమైపోతుంది. ఇప్పుడు చేసే మీ పనుల వాళ్ళని తెలుస్తుంది అన్నట్టు. అది నేను చెప్పేది ఇప్పుడు కూడా అదే మాట. ఇప్పుడు ఏదైతే ఉందో అటు బీజేపీ తీసుకున్నా, ఇటు బీఆర్ఎస్ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా మ్యాక్సిమం 10% ఓట్లు ఎక్కువ వస్తాయి ఎవరికైనా. అది తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరే అన్నట్టు, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్. బీజేపీ ప్రచారంలో తిరుగుతున్నారు అంతేగాని వాళ్ళంతా ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళే క్లియర్గా లేరండి మా పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి. కిషన్ రెడ్డి గారు ఏదో తూతు మంత్రంగా వచ్చేసి తిరుగుతున్నారు అంతే. ఆయన కూడా అంత అంటే నా పార్టీని గెలిపించుకోవాలి, నా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి తిరిగినట్టుగా అయితే ఎక్కడ మాకైతే కనిపించలేదు క్లియర్గా. ఇప్పుడు బీఆర్ఎస్ చూడండి, అటు కాంగ్రెస్ చూడండి, మీకు ఎక్కడ చూసినా బండ్లు అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక డీసీఎం, ఒక వ్యాను, ఒక ఆటో పూర్తిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పి పోస్టర్లు పెట్టేసి క్లియర్ చూపిస్తున్నారు. మాకు ఇంకా ఎలక్షన్స్ మీద నమ్మకం ఉంది, మేము గెలుస్తాం, మేమే గెలవాలి అని చెప్పేసి. బీజేపీ చూపించండి ఒకచోట, ఆయనకు చిత్తశుద్ధి అని చెప్పేసి ఒకచోట నిరూపించండి. అయ్యా ఇక్కడ వచ్చేసి పంజాగుట్ట ఏరియా కానీ లేకపోతే యూసుఫ్గూడ ఏరియా కానీ ఎక్కడైనా ఒక బీజేపీ వాహనం అనేది కనిపిస్తుందా? బీజేపీ నాయకుడు అనేది కనిపిస్తున్నాడా? ఏదో తూతు మంత్రంగా వచ్చేసి ఒకసారి అలా తిరిగేసి వెళ్ళిపోతున్నారంతే. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంది క్లియర్. అది బీజేపీ స్థానంలో లేదు. ఏదో ఉండాలి, మాది నేషనల్ పార్టీ, మా వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉండాలి అన్నట్టుగానే తూతు మంత్రంగానే వాళ్ళు పోటీ చేస్తున్నారు.